Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనం పల్స్ తెలిసింది. జగన్ ఇక ఆపేది లేదట. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆలోచనలు, వ్యూహాలు అన్నీ భిన్నంగా ఉంటాయి. అందరూ నడిచే దారిలో ఆయన నడవరు. నాటకీయంగా ఉంటాయని కొన్ని పనులు ఆయన అసలు చేయరు. తన మనసుకు ఏది నిజమనిపిస్తే అది చేస్తారు. దానినే ఎప్పటికీ నమ్ముతారు. ఇక రాజకీయంగా చూస్తే జగన్ది 17 ఏళ్ల అనుభవం. మరో 3 ఏళ్లలో 2 దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సుదీర్ఘ కాలంలో జగన్ నేర్చుకున్న అనుభవాలు తక్కువేమీ కావని అంటున్నారు. అంతేకాదు ఆయనకు అన్నింటికంటే జనం పల్స్ బాగా తెలుసని అంటున్నారు. జనాల భాష ఆయనకు అర్థమైనంతగా ఎవరికీ కాదని అంటున్నారు. మరి ఎందుకు ఓటములంటే పార్టీలో లోపాలే అన్నది కూడా తెలుసని అంటున్నారు. 2024లో కూడా వైసీపీ దారుణంగా ఓడాల్సింది కాదని వైసీపీ వారే కాదు తటస్థులు, విశ్లేషకులు కూడా అంటారు. పార్టీ కాడే వదిలేసిన కేడర్ పట్టించుకోని లీడర్ల వల్లనే అలాంటి రిజల్ట్ వచ్చిందని కూడా చెబుతారు. అందుకే జగన్ ఈసారి పక్కా ప్లాన్తో ఉన్నారని అంటున్నారు. అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకుంటున్నారని కూడా చెబుతున్నారు. ఇదిలా ఉంటే 2024 భారీ ఓటమి తరువాత జగన్ కొన్నాళ్ల పాటు తాడేపల్లి ఆఫీసులోనే ఉండిపోయారు. అలాగే జనానికి దూరం పాటించారు. ఇటీవలనే ఆయన బయటకు వస్తున్నారు. జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. కోర్స్ అవి పార్టీ నేతల పరామర్శలు అనుకున్నా కూడా జగన్ జనం మూడ్ని కూడా అధ్యయనం చేయడానికే ఈ విధంగా చేస్తున్నారని అంటున్నారు. ఈ మధ్యనే జగన్ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర, కర్నూలు పర్యటనలు చేపట్టారు. ఎక్కడ చూసినా జనాలు తండోపతండాలుగా వచ్చారు. అంతటా ఒకే రకమైన ఆదరణ, ఒకే రకమైన అభిమానాన్ని జనాలు చూపించారు. దాంతో జగన్తో పాటు వైసీపీ కూడా ఫుల్ జోష్లో ఉంది అని చెబుతున్నారు. ఇక ఈ టూర్లు వైసీపీకి ఇచ్చిన కిక్ వేరే లెవెల్ అని అంటున్నారు. ఈ టూర్ల వల్ల వైసీపీకి అన్ని మంచి రాజకీయ లాభాలే అని అంటున్నారు. వైసీపీ లీడర్లో, కేడర్లో నిరాశను ఒక్కసారిగా ఉఫ్ అని ఊదేసినట్లయిందని అంటున్నారు. జనంలో వైసీపీ ఉంది, కష్టపడితే విజయం మనదే అన్న ధీమా వారికి వచ్చింది అని అంటున్నారు. అంతేకాదు వైసీపీ కోసం ఏమైనా చేయవచ్చు, కూటమి ప్రభుత్వం మీద పోరాటం చేసినా జనాలు ఉన్నారు అన్న భరోసా కూడా వారిలో ఏర్పడింది అని అంటున్నారు. ఆ విధంగా జగన్ టూర్లు పార్టీలో ఫుల్ హుషార్ని నింపాయని అంటున్నారు. అంతేకాదు కూటమి పెద్దలలో గుబులు కూడా తీసుకుని వచ్చాయని వైసీపీలో చర్చ సాగుతోంది. కేవలం 2 ఏళ్లు మాత్రమే కూటమి పాలన పూర్తయిన ఈ తరుణంలో జగన్ వెంట జనాలు వెళుతున్నారంటే కూటమి ఉలిక్కిపడేలా పరిస్థితులు ఉన్నాయా అన్న చర్చ కూడా అటువైపు ఉంది. ఆ విధంగా కూటమిలో తర్జన భర్జనను పెంచేలా జగన్ టూర్లు చేయగలిగాయని అంటున్నారు. మరి తమకు పట్టు ఎంత ఉందో తెలిసింది. కూటమిలో గుబులు పెంచామని, ఆ విధంగా వారి గుట్టు తెలిసిందని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. పార్టీలో కూడా 1000 ఏనుగుల బలాన్ని ఇస్తోంది. కాబట్టి టూర్లు అసలు ఆపకూడదని అధినాయకత్వం గట్టిగా తీర్మానించుకుందని అంటున్నారు. తప్పు మనదే తప్ప జనాలది కాదు. గట్టిగా కష్టపడితే జనాలు మన వైపు చూసి ఆదరించి హక్కున చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని కూడా వైసీపీలో చర్చ సాగుతోంది. దాంతో ఈ దూకుడిని కంటిన్యూ చేయాలని జనంలో ఉంటూ జనంతోనే జగన్ అన్నట్లుగా రానున్న రోజులలో మరింత విస్తృతంగా పర్యటనలు చేయాలని వైసీపీ భారీ ప్లాన్స్తో సిద్ధంగా ఉంది అని అంటున్నారు. జనాలలో జగన్ ఉంటే ఎన్ని ఆంక్షలు ఎవరు పెట్టినా రెట్టింపు బలంతో దూసుకుపోవచ్చు అన్నదే ఆ పార్టీ ఆలోచనగా ఉందట. సో జగన్ ఇక మీదట మరిన్ని టూర్లకు రెడీ అవుతున్నారు. ఎప్పుడు, ఎక్కడ అంటే వెయిట్ అండ్ సీ.